ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో అందరికీ తెలిసిన ఫ్యామిలీ కోట్ల ఫ్యామిలీ. కర్నూలు జిల్లా రాజకీయాలలో తిరుగులేని ఆధిపత్యం వాళ్ళది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు నియోజకవర్గ లోక్సభ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇటీవలనే ఆయన పార్టీ మారారు తెలుగుదేశంలోకి. గెలుపుకు సంబంధించి ఆయన అభిప్రాయం ఏమిటి? ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామని అనుకుంటున్నారు? ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు? వారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది సార్ ప్రచారం? ప్రచారం బాగా జోరుగా ఉంది, బాగా ఊపందుకుంది. మాకు బాగా సింపతి వెళ్తుంది ప్రజల్లో. మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ పోతాం కాబట్టి ప్రజలు మామిడి వస్తున్నారు. మేము ప్రతి గ్రామంలోకి వెళ్తుంటా ఈ ముఖ్యంగా లేడీస్ విద్యతో వస్తారు. రైతులు కూడా రుణమాఫీ తర్వాత అన్నదాత కార్యక్రమం కూడా బాగా స్పందించి మంచి స్పందన ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, మా గెలుపుకి ఇబ్బంది లేదు. అంటే జగన్ రాయలసీమ నుంచి వస్తున్నాడు కాబట్టి కోస్తా జిల్లాల కంటే జగన్ కి ఇక్కడ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఆయనకే వస్తాయేమో అనేది ఒకటి. ఇప్పుడు రాజకీయం చెప్పుకోవాలి కదా, రాజకీయాలు ఏంది చెప్పుకోవాలి. మేము గెలుస్తా ఎప్పుడు ఓడిపో చెప్తారా? మేము గెలుస్తాం ఎప్పుడు మేము కూడా ప్రతి ఒక్క పార్టీ చెప్పుకుంటే గెలుస్తానే తప్పేముంది. కూడా రైట్ ఉంటే ప్రజలు నిలుస్తారు. నువ్వు గెలుస్తా ఓడిపోతే ప్రజలు ఇస్తారు, నాట్ యూ అండ్ మీ. ప్రజలు నిలుస్తారు, ఎవరు గెలిపించాలని వాళ్ళు ఇస్తారు. సార్ మీరు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు కలుస్తున్నారా? ఫ్రాక్షన్స్ మాని దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడే నేను కృష్ణమూర్తి కలిసాం, విజయభాస్కర్ కలిసాం. ఇప్పుడు ముదురుడు కర్నూలులో పార్టీని పక్క పెడితే 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి కే కుటుంబం, 2 కోట్ల కుటుంబం. మేము కాంగ్రెస్ గ్రూప్, వాళ్ళు టీడీపీనా మొదలున్నాయి. అప్పుడే మేము ఇంతకుముందు గతంలో మేము కలిసి పోటీ చేశాం. తర్వాత ఇప్పుడు అప్పుడు ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అప్పుడు అడ్జస్ట్ చేశాం మేము. ఇప్పుడు కంప్లీట్ ఫ్రాక్షన్ పోయింది. అన్ని గ్రామాలు ఫ్రాక్షన్ లేదు. ఇప్పుడు తిరుగుతాం కాబట్టి ఎక్కడ మాకు వాళ్ళ క్లాష్ ఎక్కడ లేదు, కలిసిపోతున్నాం. నేను కృష్ణమూర్తి తిరుగుతున్నాం, మా క్యాడర్ తిరుగుతుంది, మామూలు కలిసిపోయారు, వాళ్ళు కలిసిపోయారు. అంటే ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా మంచి శుభశకనం. ముందుగా ఎటువంటి ఫ్రాక్షన్స్ లేకుండా, ఇంతకుముందు గలాట్ లేకుండా ఏమన్నా మళ్ళీ మాట్లాడుకొని సెట్ చేసుకుని ముందు మనకి అవకాశం ఉంది. డెఫినెట్లీ వాళ్ళు కోఆపరేట్ చేస్తాం, మేము కోఆపరేట్ చేస్తున్నాం, ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో విల్ సెల్ టుగెదర్. కానీ చంద్రబాబు నాయుడు చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు కేసీఆర్ ఉదాహరణ తీసుకుంటున్నారు. కేసీఆర్ అనడం వలన ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది పొలిటికల్ జిమిక్స్ అయింది, వాళ్ళు మాట్లాడుతుంటారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్కి ఎట్లా ఫీలింగ్ అక్కడ ఉంది, ఇక్కడ మామూలుగా ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ సెంటిమెంట్ ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్. డెఫినెట్ గా ఆంధ్ర హక్కుల కోసం కాపాడుకోవాలి, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసం కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి, తర్వాత నీటి సౌకర్యం తెచ్చుకోవాలి, ఇవన్నీ కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు ఆంధ్రకి ఎందుకుంటుందండి? నాకు ఉంటుంది. ఎవరు మేము ఈయనపై చేస్తే అక్కడ ఏం లేదు, మేము వాళ్ళు ఇచ్చుకోవడం చేస్తే ఏం లేదు. ఒక పేపర్ మాట్లాడుకొచ్చేదే కానీ స్టేట్మెంట్ తప్ప నుంచి ప్రాక్టికల్ మాట్లాడితే ఏముండదు, పెద్ద ఏముండదు. మళ్ళీ పొలిటికల్ గేమ్ అంటే చేస్తుంటారు, దాట్స్ కామన్. వాళ్ళ పెద్ద వర్క్ ఏం లేదు. మేము ఎక్కడ చేసేది వాళ్ళు ఇక్కడ చేసేది ఏం లేదు. కాబట్టి ఒక మాట్లాడుకోసం తప్పించి రాజకీయం తప్పించి వేరే ఉండదు. ఈసారి సార్ అసెంబ్లీ స్థానాలు ఏపీలో మొత్తంలో ఎన్ని వస్తాయి, పార్లమెంటు స్థానాలు ఎన్ని వస్తాయని అనుకుంటున్నాను? నేను చూసే వరకు 120 అని అనుకుంటున్నా. 120 అసెంబ్లీ రావచ్చు అంచనా. ఇంకా టైం ఉంది, ఇంకా ప్రజల్లో మంచి స్పందన కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లా రాజకీయాలే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్లమెంటు స్థానాలు కూడా వీలైన ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.